అందరికీ హలో. ఇప్పుడు నేను సగం బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా. బీట్రూట్ సగం పేస్ట్గా చేసినాక సగం పీసు యాపిల్ కూడా తీసుకొని పీసులుగా చేసి దాంట్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. మల్బరీ ఫ్రూట్స్ తీసుకొని కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత నేను బెల్లం పౌడర్ వేస్తున్నా. ఒక స్పూను వేసేసి కొంచెం కరిగిన తర్వాత బెల్లం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న ఫస్ట్ మల్బరీని వేసేసి బాండీలో సూప్ లాగా చేసుకోవాలి. బీట్రూట్ యాపిల్ రెండు కలిపి పేస్ట్ తీసుకున్నా కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి మల్బరీ ఫ్రూటు ఈ పేస్ట్ని బాండీలో వేసేసి మూత పెట్టేసేయాలి. సూపు చక్కగా కుక్ అయిపోతుంది. బ్లడ్ లేని వాళ్ళకి ఇలా చేసుకొని మీరు తినండి. బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. బాయ్.